golden stairs, golden stairs, a clean life, a clean life, an open mind, an open mind, a pure heart, a pure heart, an eager intellect, an eager intellect, an unveiled spiritual perception, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive, a readiness to give and receive, advice and instruction, advice and instruction, a loyal sense of duty a loyal sense of duty to the teacher, to the teacher, a willing obedience a willing obedience to the behests of truth, to the behests of truth, a courageous endurance a courageous endurance of personal injustice, of personal injustice, a brave declaration a brave declaration of principles, of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden stairs, These are the golden stairs up the steps of which of this the learner may climb a learner may climb to the temple of divine wisdom. to the temple of divine wisdom. వాసుదేవ. Vasudeva. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఓం అస్మద్గురుభ్యో నమః. వాసుదేవ 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 వాసుదేవ. మనం ఈ 2 రోజుల్లో కూడా గురు పూజ మహోత్సవాల్లో ముఖ్యంగా మాస్టర్ గారు మనకు చూపించినటువంటి నిర్దేశించినటువంటి మార్గాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి విధానాన్ని, అంటే ప్రాక్టికల్ లైఫ్లో మనకు సాధన అంటే ఎలా ఉండాలి, మనం దేనికోసమైతే ఈ జీవితం అనేటువంటిది మనకి ఇవ్వబడిందో, దేన్ని మనం సాధించవలసినటువంటిది, మనకి జన్మలోకి వచ్చిన తర్వాత శరీరానికి
క్రమంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మనకి శాస్త్రాల్లో చెప్పినట్టుగా 6 రకాలైనటువంటి చేంజెస్ వస్తాయని చెప్పారు. పుడుతున్నాడు, ముందు తల్లి గర్భంలో మనం ప్రవేశిస్తాం, అంత పెరుగుతాం. తర్వాత అదిగో పుడుతోంది అని బయటకు వస్తాం, పుట్టాడు. ఆ తర్వాత పెరుగుతున్నాడు, అయితే పెరుగుతోంది పుట్టిన తర్వాత. ఆ పెరుగుతున్నప్పుడు కొంత పరిణామం కూడా వస్తుంటుంది. ఈ పెరుగుతూ ఉండడం అనేటువంటిది పెరుగుతూ ఉండడం అంటే 2 రకాలుగా ఉంది. భౌతికమైనటువంటి పెరుగుదల, ఎదుగుదల, మానసికమైనటువంటిది, అంటే ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్ గ్రోత్ అనేటువంటిది. అయితే ఇంటలెక్చువల్గా మానసికమైనటువంటి లోపల దీనికి సంబంధించినటువంటి పెరుగుదల అనేటువంటిది దానికి లిమిట్ అనేటువంటిది ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. భౌతికమైనటువంటి శరీరానికి మాత్రం లిమిట్ ఉంటుంది. పెరుగుదల ఒక స్థాయికి వచ్చిన తర్వాత అక్కడ ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తరగడం మొదలెడుతుంది. మేషారు ఎప్పుడు చెప్తుంటారు, వాడు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎప్పటికప్పుడు రోజు తన మొహం తను చూసుకుని మన రూపం చాలా బాగానే ఉంది అనుకుంటూ ఉంటాడు. ఎప్పటిదాకా వాడి మొహం అంతా మార్పు వచ్చి తర్వాత చివరికి శరీరానికి ఎండ్ స్టేజ్కి వచ్చినంత వరకు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇంకా మనం చాలా బాగానే ఉన్నాం అనేటువంటిది, అంటే శరీరాన్ని గురించి. శరీరము అనేటువంటి పదానికి కూడా వ్యుత్పత్తి శరీరం శీర్యతే అనేన ఇది శరీర అని. అంటే క్రమంగా అది శిథిలం అవడం అనేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి నేను శరీరం అంటారు, మ్యాటర్ అనేటువంటి దానికి ఉన్నటువంటిది. అలాగే దేహం అనేటువంటిది దహ్యతే అనేనైతే దేహ అని, ఇది కాల్చి బూడిదిగా అయిపోతుంది కాబట్టి శరీరం దేహం అనేటువంటిదని. ఇలా కొన్ని మనకి ఉత్పత్తిని బట్టి కూడా మనకు వస్తాయి. అయితే ఇది ఎందుకు మనకి, దీని పర్పస్ ఏమిటి, ఎందుకు ఇవ్వబడింది, దీన్ని మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించాలి దీన్ని. ఉదయం మనం చెప్పుకున్నాం, మన 13వ అధ్యాయంలో ఇది క్షేత్రము అని భగవానుడు చెప్పాడు. శరీరం అనేటువంటిది ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు. ఇది క్షేత్రం, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్. దేని క్షేత్రం అంటే మన ఆచరణకు కావాల్సినటువంటి క్షేత్రమే మన శరీరము. ఏమిటి ఆచరణ? మనం చేయవలసినటువంటి పనులు ధర్మం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆచరణ, ధర్మాచరణ అంట. దీంట్లో మనకి పెద్దలైనటువంటి వారు ఒక చక్కటి క్లాసిఫికేషన్ చేసి మనకి ఇచ్చారు. పురుషార్థములు అంటారు. అంటే ఇక్కడ పురుషుడు స్త్రీ అని అర్థం కాదు. పురుష అంటే హ్యూమన్ లైఫ్ అని అర్థం. మానవ జన్మకి సంబంధించినటువంటి దానికి పురుషార్థములు 4 ఉన్నాయి అని ఇచ్చారు. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని 4 రకాలుగా మనకి క్లాసిఫికేషన్ చేసి చెప్పారు. దీంట్లో మొట్టమొదటి ధర్మం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ధర్మంగా ఉండడం,
ధర్మంగా ఉన్న అసలు ధర్మం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఇది ఇలా ఉండుట అనేటువంటి దాన్ని ధర్మం అంటారు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రకృతిలో ఒక నిర్ణీతమైనటువంటి రీతిలో ఉండేటువంటిది అంటే అన్చేంజబుల్ వాల్యూ అనేటువంటిది ధర్మం అంటే. ప్రకృతిలో మనం పరిశీలించినట్టయితే ప్రకృతి ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఎప్పుడు కూడా పరిస్థితులు బట్టి మారడం అట్లా ఉండదు, అవి అన్చేంజబుల్. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఉందనుకోండి, అది అన్చేంజబుల్, అది దాని ధర్మం. సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తను కూడా తిరుగుతోంది, అది కూడా అన్చేంజబుల్. ఎందుకంటే ఇది కనుక చేంజ్ అనేటువంటిది మార్పు వస్తే ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి భూమి తన చుట్టూ తను తిరుగుతున్నటువంటి రొటేషన్ ఏదైతే ఉందో, కాసేపు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుదాం అనుకుందనుకోండి, భూమి అనుకోదు ఎప్పుడు. మనం అయితే మన ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అంటే అనుకుంటాం, కానీ భూమి ఎలా తిరగదు. భూమి ఎలా తిరగాలి అడే తిరుగుతుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్ తిరిగితే అదేం ఉండదు. అది అంత తిరగడమే కాదు, ఎంతవరకు తిరగాలో ఎలా తిరగాలో దాన్ని ప్రెసిషన్ అంటారు. ఒక నిర్ణీతమైనటువంటి విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ నిర్ణీతమైనటువంటి విధంగా పనిచేయడం కాకుండా వేరే రకంగా పనిచేయడం జరిగితే ఏముండదు. ఎందుకని ధర్మాలు, సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు ఏమీ కూడా మారవు. మనం వాటిని తెలుసుకోవడం అనేటువంటిది మనం చేయవలసినటువంటిదే, కానీ మనకు తెలియకపోయినప్పటికీ ధర్మం అలాగే పనిచేస్తుంది. మనకి మంటలో ఒక కొవ్వొత్తి వెలుగుతుంది అనుకో, దీపం వెలుగుతుంది, దాంట్లో తెలియక వేలు పెట్టినా తెలిసినా వేలు పెట్టినా కాలుతుంది. కారణం ధర్మం. అది సృష్టి ధర్మం. ఎందుకు కాలాలి అని మనం అడగకూడదు, నువ్వు పెట్టకూడదు అనేటువంటి ధర్మం. ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి మనం చేయాలి. కానీ అలా ఎందుకు కాలాలి అంటే దానికి పర్పస్ ఉంటుంది. అదేంటండి, మంటలో వేలు పెడితే కాలడం అనేటువంటిది పర్పస్ ఏమిటి అని మళ్ళీ మనకు అనిపిస్తుంది. పర్పస్ ఏమిటండి, మనం బాధ పెట్టడమా? కాదు. ఎందుకు కాలుతుంది వేలు పెడితే? చిన్న లాజిక్, సృష్టిలో లాజిక్ అంటే మన లాజిక్ కూడా మనకు ఉంటుంది, మన మనస్సుకి, మన తర్కం. ప్రతి వాళ్ళకి సృష్టిలో ఉన్నటువంటి ధర్మానికి ఆ తర్కానికి అనేటువంటిది కాకుండా కొంత మన తర్కం వాడు మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ మన తర్కం అనేటువంటిది పనికిరాదు. అక్కడ ధర్మం అనేటువంటిది, తర్కం అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కాలుతుంది మనం మంటలో వేలు పెడితే అని. ఆ వేలు పెట్టినప్పుడు ఆ వేలు కాలడం అనేటువంటిది ఎందుకు కాలుతుందంటే, వేలు పెట్టంగానే కాలుతుంది కాబట్టి దాన్ని మనం వెనక్కి తీసుకుంటాం. మనం భరించలేనటువంటిది ఉంటుంది కాబట్టి వెనక్కి తీసుకుంటాం. కాలలేదనుకోండి, వెనక్కి తీసుకోకుండా ఇంకా ఎక్కువ చేయబెడితే మనం ఉండం, అందరికి వెళ్ళిపోతాం. అగ్నిలోకి ఏది వెళ్ళినా అగ్నిలోంచి భస్మం అయిపోతుంది తప్ప దానికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. మన శరీరం కూడా అంత, మనం కావాలని వాలంటరీగా వేలంలో పెడితే కాలిపోతుంది. మనం ఏ మతం వాడడం, లేకపోతే మనం ఏ కులం వాడడం, మన ఏ జాతి వాడడం, దీంతో సంబంధం లేదు. అది ధర్మం. అది ఇవన్నీ మనకు ఈ హ్యూమన్ మనం పెట్టుకున్నటువంటి వాటికి దానికి సంబంధం లేదు. అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. ఇందులో చేయబెడితే కాలుతుంది అని. కాబట్టి దాంతో నువ్వు ఎలా ప్రవర్తించాలో దీన్ని బట్టి ప్రవర్తించాలి. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. కానీ మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలను మనం మార్చడానికి మన అవకాశం ఉండదు. అంటే మనం నేర్చుకోవాల్సిందంటే ఈ ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది. ఆకలి వేసింది అనుకోండి, అప్పుడు ఆహారం తీసుకోవడం ధర్మం. అంటే మనం ఎలా ప్రవర్తించాలి ప్రతి విషయంలో మనం చూసుకోవాలి. ఆకలి వేసింది అంటే అర్థం ఏంటి? ఆహారం తీసుకోమని ఇండికేషన్. ఆకలి వేయలేదనుకోండి, ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇండికేషన్. దీన్ని ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని
మనం అతిక్రమించడానికి వీల్లేదు. అతిక్రమిస్తేనో వెంటనే, అందుకని ఏమన్నా ధర్మం రక్షతి రక్షిత అని ఒక వాక్యం చెప్పారు. ది లా ప్రొటెక్ట్స్ అస్ వెన్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అని. ధర్మాన్ని మనం రక్షిస్తే మనం రక్షిస్తుంది అని. అంటే ధర్మాన్ని మనం అయితే మనం ధర్మాన్ని రక్షించేటువంటి వాడు అని అనుకోకూడదు. ధర్మాన్ని మనం రక్షించడం అంటే అక్కడ ఫాలో అవ్వడం అని అర్థం, ధర్మాన్ని అనుసరించడం అని అర్థం. అక్కడ రక్షించడం అంటే మనం రక్షింపబడాలంటే ధర్మాన్ని అనుసరించాలి తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. నేను ఆకలి వేయనప్పటికీ భోజనం చేస్తాను అనుకున్నాను అనుకోండి, చేస్తే దాని ధర్మం. అలా చేస్తే అవసరం లేనప్పుడు, అవసరం లేనటువంటి సమయంలో అవసరం లేనటువంటిది మనం తిన్నాం అనుకోండి, దాని ధర్మం ఏంటి, దాని లక్షణం, దానికి ప్రతిక్రియను మనం చూపిస్తుంది, దాన్ని మనం అనుభవించాలి. అయితే దాని ధర్మం. అందుకని ధర్మం అనేటువంటిది అన్చేంజబుల్ కాబట్టి మనం దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వడం అనేటువంటిది ముందు మనం నేర్చుకోవాలి. అసలు ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం అది. ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేటిక్స్ కాదు. విద్య అంటే ఇన్ఫర్మేటిక్స్ అర్థం కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేటిక్స్లో అనేటువంటి దాంట్లోకి వెళ్ళింది. కానీ నిజంగా ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఏది ధర్మం, ఏది ఎలా ఆచరించాలనేటువంటిది. అలాగే ఈ లా అనేటువంటిది పర్సనల్ లా, సోషల్ లా రెండు స్థాయిల్లో కూడా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ధర్మం, సామాజికమైన ధర్మం అని మళ్ళీ అక్కడ కూడా అది కూడా మనం గమనించాలి. అంటే మనం వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మన ఫ్యాకల్టీస్, మన శరీరం, మనకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రుమెంటు, మన ఫ్యాకల్టీస్, వీటిని ఎలా వాడుకోవాలి, వీటిని ఎలా పాడు చేసుకోకూడదు అనేటువంటిదేమో వ్యక్తిగతమైనటువంటి ధర్మం, పర్సనల్ లా. మనం రోజు ఎలా ఆచరించాలి, ఏం చేయాలి మనం. రెండోది సోషల్ లా అనేటువంటి, మనం ఒక సమాజంలో భాగంగా ఉంటాం కాబట్టి, మిగిలినటువంటి వ్యక్తులతో సంబంధాలు అనేటువంటి దాంట్లో ఉంటాం కాబట్టి, అప్పుడు దాంట్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇది సోషల్ లా. అందుకని ధర్మం అనేటువంటిది ఈ మొత్తం అంతా కవర్ అయి ఉంటుంది. ధర్మం అనేటువంటిది ఈ సృష్టి మొత్తం, క్రియేషన్ మొత్తం అంతా కూడా ఈ ధర్మం అనేటువంటిది దాని మీద బేస్ అయి ఉంటుంది. అందుకనే సృష్టికర్త అయినటువంటి భగవంతుడు కూడా ఆయన ధర్మస్వరూపుడు. ఈ ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్తారు. ధర్మం అనేటువంటిది మనకి తెలియడం ఎలా తెలుస్తుంది, మనం దాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అది ఆచార ప్రభవ ధర్మ అంటే. లా అనేటువంటిది ఉంటుంది, దాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు లా ఇంకా మనకి బాగా అనుభవంలోకి వస్తుంది, అర్థమవుతుంది. ఆచరిస్తూ ఉంటే తెలుస్తుంది. ఈ లా అనేటువంటి ధర్మం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటిది లార్డ్ ఎవరు అంటే అచ్యుతుడు. ఆయన అచ్యుతుడు. అక్కడ వాడినటువంటి బంధుడు ఆచార ప్రభవ ధర్మ ధర్మస్య ప్రభు అచ్యుత. అచ్యుత అనేటువంటి భగవంతుడికి అచ్యుత అనే పేరు ఉంది. చ్యుతి అంటే జారిపోవడం, అచ్యుతుడు అంటే జారిపోవడం అనేటువంటిది లేనటువంటి వాడు. అంటే ఆయన కూడా ఎప్పుడు లా అనేటువంటిది ఆయనే, ఆ లా అనేటువంటిది ఆయన నుంచే పుడుతుంది. కానీ ఆ లా అనేటువంటిది ఆయన కూడా తప్పడెప్పుడు. దీనికి మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు. ఏంటంటే ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఒక స్కూల్లో. ఆయన ఒక టైం టేబుల్ అందరితో కూర్చొని తయారు చేస్తాడు. ఆ క్లాసులు సంవత్సరంలో ఎలా ఉండాలి, ఎప్పుడే క్లాస్ ఉండాలి, ఎప్పుడే ఉండాలి అని టైం టేబుల్ తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఆ టైం టేబుల్ ఆయన కూడా ఫాలో అవుతాడు. నేను తయారు చేసింది కాబట్టి నేను ఫాలో అవ్వకపోతే పర్లేదు అనేటువంటిది ఉంటే టైం పైన అది కొలాప్స్ అయిపోతుంది. అది అందుకని నేను హెడ్ మాస్టర్ని కాబట్టి నేను ఫాలో అవ్వక్కర్లేదు అని ఉండదు అక్కడ. దీనికి ఇంకో రూల్ ఉంది. ఆ
అదే భగవద్గీతలో కూడా మనకు చూపిస్తాడు. ఆయన చెప్పాడు అది ఏమిటి, ఆ రూల్ ఏమిటి, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అనే ఒకటి ఉంది. శ్రేష్ఠుడు అయినటువంటి వాడు, శ్రేష్ఠుడు అంటే ఇక్కడ మామూలు గొప్పవాడని అర్థం చెప్తారు. గొప్పవాడంటే శ్రేష్ఠుడు అంటే ఎవరైతే ఆచరించవలసినటువంటి విధంగానే ఆచరిస్తూ ఉంటాడో క్రమం తప్పకుండా, అటువంటి వాడు శ్రేష్ఠుడు. అంటే ఎవరిని అయితే మిగతా వాళ్ళు ఐడియల్గా ఫాలో అవుతారో అటువంటి వాడు శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు యత్ యత్ ఆచరతి, ఏ విధంగా ఏదైతే ఆచరిస్తూ ఉంటాడో, ఇతరో జన మిగిలినటువంటి వాళ్ళందరూ తత్తదేవ దాన్నే ఆ విధంగానే ఫాలో అవుతారు. ఆచరణ అనేటువంటిది ఆయన అలా ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తాం అంటే అది. ఇది అన్ని లెవెల్స్లో అంతే, కాస్మిక్ లెవెల్లో. అందుకనే భగవానుడు అయినటువంటి వాడు ఆయన మనకి ఆ ధర్మం ఆయన నుంచే వచ్చింది. ఆ ధర్మాన్ని ఆయన కూడా అనుసరిస్తూ ఉంటాడు. అందరికంటే శ్రేష్ఠుడు ఎవరు సృష్టిలో? భగవంతుడే. ఆ భగవంతుడే మన మధ్యలోకి రూపంలోకి దిగి వచ్చినప్పుడు కూడా ఆయన ఆచరణ ఎట్లా ఉంటుంది? ఆయన అక్కడ ఎందుకు చెప్పాడంటే, ఆ శ్లోకం ఏ సందర్భాలు చెప్పాడంటే అర్జునుడితో, నేను భగవంతుడిగా నాకు ఆబ్లిగేషన్ ఏం లేదు సృష్టిలో, నేను ఇలా ఎందుకు చేసావు అనడానికి నన్ను ఎవరు అధికారం లేదు అడగడానికి. నేను పొందవలసింది లేదు, నేను పొందలేనిది లేదు, నేను చేయవలసిందంటూ ఆబ్లిగేషన్ లేదు, ఇవేమీ అయినప్పటికీ కూడా నేను ఏది ఎలా చేయాలో ఆచరిస్తూ ఉంటాను నేను కూడా. అది చెప్పాడు ఆయన. ఎందుకనంటే నేనే కనుక ఆచరించకపోతే నన్నే ఉదాహరణ చేసుకుని మిగతా వాళ్ళు కూడా ఆచరణ మానేస్తారు. అది ఆయన చెప్పింది. నేను ఆచరించలేదనుకోండి, ఇలా ఆచరించాలి అలాగా, అప్పుడు ఆయనే భగవంతుడే అలా చేశాడు కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం అనేటువంటిది. అందుకని ఇందులో ధర్మం ఏమిటి, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎలా ఆచరిస్తాడో దాన్నే మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు అనేటువంటి ధర్మం. కాబట్టి తన ఆచరణ అనేటువంటి దానిలో విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉదాహరణకి కృష్ణావతారం ఎత్తాడు ఆయన. కృష్ణావతారం వచ్చిన తర్వాత అయితే ఆయన సర్వశక్తిమంతుడు, భగవంతుడు కదా. ఆయన మానవుడిగా అవతారం దిగి వచ్చినప్పటికీ ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన యొక్క భగవంతుడి యొక్క ఇది. కానీ ఆయన ఎలా ఆచరిస్తాడో అనేటువంటిది దాన్ని చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళు. ఈ రూల్ ప్రకారం, ఇప్పుడు చెప్పినటువంటి ధర్మం ప్రకారం ఆయన ఆచరణ ఎలా ఉంది, తల్లిదండ్రులతో ఎలా ఆచరించాడు, గురువుతో ఎలా ఆచరించాడు అని మనం కనుక చూసినట్లయితే, తల్లిదండ్రులు ఈయన పుట్టేప్పటికే వాళ్ళు కారాగారంలో ఉన్నారు. ఈ కథ తెలుసు మనకి. కృష్ణాష్టమి వస్తుంది మళ్ళీ మనకి. పుట్టేప్పటికే ఆయన ఎక్కడ పుట్టాడు? కారాగారంలో పుట్టాడు. అది కూడా అర్ధరాత్రి పుట్టాడు. మనం మామూలుగా అనుకుంటాం ఆయన భగవంతుడు కదా, ఆయనకేమండి, హ్యూమన్గా చూస్తే మనకంటే ఎక్కువ కష్టపడినటువంటి వాడే భగవంతుడు. ఏమిటోనండి మనకి ఇన్ని కష్టాలు వచ్చాయని మనం అనుకుంటాం, కానీ హ్యూమన్గా ఆలోచిస్తే నిజానికి ఆయనకి ఎన్ని కష్టాలండి మనకంటే. కానీ ఆయన ఏం కష్టపడలేదు, ఆయన ఎప్పుడు చిరునవ్వుతూనే ఉన్నట్టు. అది కూడా మనకి ఎగ్జాంపులే. చూసారు ఆయన లైఫ్ అంతా. శ్రీకృష్ణుని యొక్క అవతార తత్వాన్ని భగవంతుడు అనేటువంటి స్థాయిలోనూ, ఇటు మానవుడు అనేటువంటి స్థాయిలోనూ కూడా ఆ తత్వాన్ని మనకు ఉన్మీలనం చేశారు మనకు మాస్టర్ గారు, మన అదృష్టం వల్ల. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు వారి అదృష్టం వల్ల తెలుగులో మనకి ఆ గ్రంథాలు ఇచ్చారు.
కృష్ణుని యొక్క నవలలు అనేటువంటి వాటి రూపంలో. అలాగే భాగవతంలో కూడా దాన్ని మనకి వివరించారు, ఆయన ఎట్లా ఆచరించాడు. కొంతమంది అనుకుంటారు కృష్ణుడు ఆచరించినట్టుగా ఆచరించకూడదు అని. అంటే అర్థం ఆయన చేయకుండా పనులు, తప్పుడు పనులు చేశాడని అర్థమా? అంటే పొరపాడైనటువంటి అర్థం వీళ్ళు చేసుకున్నారు. జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఆ అవతార తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా వాళ్ళు ఎవరైతే దాన్ని ఇచ్చారో, వేదవ్యాసులు మొదలైనటువంటి వాళ్ళు, తర్వాత పోతన గారు, వాళ్ళు ఇచ్చినటువంటి విధంగా మనం చదువుకుంటే మనకు అది దర్శనం అవుతుంది, మనకు అవగతం అవుతుంది. మనం కూడా మనకు అది ఎగ్జాంపుల్ అనేటువంటిది తప్పకుండా తీసుకుంటాం. తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళతో ఎలా ఉన్నాడు ఆయన? ఆయన జన్మించినటువంటి తర్వాత ఆయన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి మధురలో నుంచి తీసుకొచ్చి యశోదానందుల దగ్గర దింపి వెళ్ళాడు. అందుకని ఈయన బయటకు వచ్చాడు. కానీ తల్లిదండ్రులు అయినటువంటి దేవకి యశోదలు వాళ్ళు మాత్రం కారాగృహంలోనే ఉన్నారు ఇంకాను. ఎందుకని కంసుడు వాళ్ళని కారాగృహంలో పెట్టిందే కారణం, వీళ్ళకి పుట్టబోయేటువంటి అష్టమ సంతానం వల్ల తనకి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం మీద అందులో పెట్టాడు కారాగృహంలో. వాడికి భయం వాడికి. అయితే ఈ పిల్లవాడిని తప్పించుకెళ్ళాడనేటువంటి తెలిసింది ఆయనకి. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని చెప్పి వాడు కనపడేంతవరకు వీళ్ళని వదలకుండా కారాగృహంలో పెట్టే ఉంచాడు. వాడు ఎలాగో తప్పించబడ్డాడు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళు మనం కారాగృహంలో పెట్టి ఏంటంటే కామన్ సెన్స్ కూడా లేదు వాడికి. వీళ్ళ కారాగృహంలోనే ఉంచాడు. వీళ్ళు 12 సంవత్సరాలు కారాగృహంలోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి 12వ సంవత్సరం ఆ వయసు వచ్చిన తర్వాత ఈ లోపల ఈ కంసుడు అన్ని ప్రయత్నాలు చేసి ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడే వాడిని చంపేయాలని ప్రయత్నాలు చేసి అవన్నీ ఫలించలేదని తెలుసుకుని, ఎవరిని పంపించినా వాళ్ళ వల్ల కాలేదని తెలుసుకుని వాడిని చంపడానికి చివరికి అలా కాదు, వాళ్ళనే ఇక్కడ రప్పించి నేనే ప్రత్యక్షంగా వాళ్ళని హతమార్చాలి అనేటువంటి కంక్లూషన్కి వచ్చేవాడు. అక్కడి నుంచి ధనుర్యాగం అనేటువంటిది ఒక వంక పెట్టి అక్రూరుని పంపించి కృష్ణ బలరాముల్ని అక్కడి నుంచి మధురకు తీసుకొచ్చి, అంటే వాడికి సమయం వచ్చింది, వాడికి ఆ బుద్ధి పుట్టింది, వాడిని దగ్గర తీసుకురావాలి అని చెప్పి ఆయన అంతవరకు ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. లేకపోతే ఈ లోపల నేను వెళ్ళి చంపలేడా, ఇంతమంది రాక్షసుని చంపినవాడు అని. దేనికైనా దాని సమయం ఉంది, అందులో కూడా ధర్మం ఉంది. ఏదైనా సరే ఒక క్రమం ప్రకారం ఏది ఎప్పుడు జరగాలో జరిగేంత వరకు కూడా మనం దాని ప్రకారం వెయిట్ చేయాల్సింది అనేటువంటిది కూడా ఒక ధర్మం ఉంది. అందులో ప్రతి దానిలో ప్రతి యాక్షన్లో కూడా ధర్మం అనేటువంటి ప్రకారం ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు. ఆయన అవతారంగా దిగి వచ్చినప్పటికీ ఆయన ధర్మం తప్పినటువంటిది ఒక దాంట్లో కూడా ఉండదు. రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ అలాగే మిగిలినటువంటి మహాత్ముల అవతారాల్లో కానీ ఎక్కడైనా సరే ధర్మం తప్పడం అనేటువంటిది ఎప్పుడు జరగదు. ఎందుకంటే దీంట్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ముందు సరే వచ్చాడు కంసుడు, వాడు చేయాల్సిన పని ఎంత ప్రయత్నం చేశాడు, వాడి సమయం దగ్గరికి వచ్చిన చివరికి కంసుడిని సంహరించడం జరిగింది. కంసుడు సంహరించడం జరిగిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ కర్తవ్యం ఏమిటి? కంసుడిని సంహరించాడు. ఎందుకు? ఆ సింహాసనం మీద తను కూర్చోడానికే కాదు. అది జాగ్రత్తగా చదువుకోవాలి మనం. అయితే ఈయన కూడా రాజవంశీయుడు, క్షత్రియుడు. చాలామంది కొన్ని తెలియనటువంటివి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకి అపోహలు. ఆయన క్షత్రియ వంశంలో దిగి వచ్చాడు. ఆయన చంద్రవంశంలో రాముడుగా వచ్చినప్పుడు క్షత్రియ వంశంలో దిగి వచ్చాడు. క్షత్రియుడు అంటే కులం కాదు, వంశం. అప్పుడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ తప్ప ఇప్పుడు ఉన్నటువంటిది కాదు అది. అందులో సూర్యవంశంలో అప్పుడు దిగొచ్చాడు, చంద్రవంశంలో దిగొచ్చాడు. మరి తను వెంటనే కంసుడు చనిపోయిన తర్వాత అసలు రాజ్యం ఎవరిది? వసుదేవుడి యొక్క తండ్రి అయినటువంటి సూరసేనుడిది.